తెలంగాణలో ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా జరుపుతున్న సంబరాల్లో రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తెలంగాణ సమాజమే తమ కుటుంబం అనుకుని తాము ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. బీఆర్ఎస్ 8 మెడికల్ కాలేజీల నుంచి కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి. పరీక్షలు వాయిదా ఇవ్వమని చాలామంది డిమాండ్ చేశారు. కానీ విద్యార్థులు విలువైన సమయం వృధా అవుతుందని అలా చేయలేదు. కానీ గత ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేసింది. గత ప్రభుత్వం వరి వేస్తే ఊరన్నది, మేము మాత్రం పంటలు వేసేలా ప్రోత్సహించాం. సన్నాలకు 500 బోనస్ ప్రకటించామని గుర్తు చేశారు. మేము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంతమందికి భయం పట్టుకుంది. సంక్రాంతి ముందు గంగిరెద్దులు వాళ్ళు వచ్చినట్టు కొంతమంది వస్తారని, కానీ వాళ్ళు వచ్చేది పంచాయతీ ఎన్నికల కోసమేనంటూ చెప్పుకొచ్చారు. సీఎంగా తన పనిని ఆపి పక్కన పెడితే అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే నేను నా పని మీద దృష్టి సారించాను. మీరు భుజాలపైన మోస్తేనే, అంటే కార్యకర్తలు, ప్రజలు, మేము అధికారంలో కూర్చున్నాం. మా కుర్చీ రావడానికి కారణం ఈ ప్రజలు, కార్యకర్తలే. కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే అని అన్నారు. అంటే మరి భయపడుతున్నారా ప్రభుత్వాన్ని ఎవరైనా కూలుస్తారని, లేకపోతే కనుక ఇది ఒక సెంటిమెంటల్గా వాడే ప్రయత్నం చేశారు, లేదా కంటిన్యూటీ మమ్మల్ని పంచాయతీలు గెలిపించండి అని చెప్పే ప్రయత్నమా అంటే అన్నీ అనుకోవాలి.